హరే కృష్ణ. భగవద్గీత యథాతథము అధ్యాయం 1. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలన. ఈరోజు మనం 7వ శ్లోకం గురించి చర్చిద్దాము. అస్మాకం తు విశిష్టాయే తాని బోధా ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. తెలుగు అనువాదము. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనా నాయకులను గూర్చి నేనిప్పుడు మీ కొరకై తెలిపెదను. హరే కృష్ణ. అయితే మనము గత పోయిన శ్లోకాల్లో అంటే 4, 5, 6 శ్లోకాలలో మనం సుమారుగా 19 మంది వీరుల గురించి ఇక్కడ దుర్యోధనుడి ద్వారా తెలుసుకున్నామనమాట. అంటే పాండవుల వైపు ఎవరెవరైతే ఉన్నారో వారి గురించి దుర్యోధనుడు ఇక్కడ స్మృతికి తెచ్చుకున్నాడు. అంటే గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇలా చెప్తుంటే ఆహ్, ద్రోణాచార్యుడేమైనా భయపడుతున్నాడని చెప్పేసి ఇక్కడ తన యొక్క రాజనీతి చతురతని ఇక్కడ చూయిస్తున్నాడనమాట. ఎవరు? దుర్యోధనుడు. ఏమంటున్నాడు ఇక్కడ? కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు టెన్షన్ పడేది లేదు. మన వైపు కూడా నా సేనా బలం నడుపుట కొరకే విశేషంగా యోగులైన సేనా నాయకుల గురించి నేనిప్పుడు నీతోని చెప్తాను అని ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నాడనమాట. ఎవరితో? ద్రోణాచార్యుడు. గురువైన ద్రోణాచార్యుడు. అంటే ఇక్కడ గురువు అంటే మనకు తెలుసు కదా! గురువుకి అన్నీ తెలుసు. అయినా అన్నిట్లలో కూడా ఎంతో ఏమంటారు, అనుభవాన్ని పొందిన వ్యక్తి అయి ఉంటాడు. ఎవరు? ద్రోణాచార్యుడు. గురువు. యుద్ధం ఏ విధంగా చేయాలి? డిఫెన్స్ ఏ విధంగా చేయాలి? అస్త్రశస్త్రాలను ఏ విధంగా వాడాలి? అస్త్రశస్త్రాలను ఏ విధంగా ఉపసంహరించాలని మొత్తం కూడా తెలిసి ఉంటుంది గురువుకి. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు ఏం చేస్తున్నాడంటే, అంటే అంతకంటే ముందు, ఈ యుద్ధానికంటే ముందు ఏం జరిగింది అంటే, ఈ కౌరవుల మధ్య ఒక చర్చ జరిగింది. ఏంటా చర్చ అంటే, యుద్ధంలో ఎవరిని ముందుకు పంపించాలి? ఎవరిని డిఫెన్స్‌లో ఉంచాలి? అతిరథులు, ఇంతకుముందు చెప్పాను కదా! అతిరథులంటే 1,00,000 మందైనా సరే, ఎంతమందైనా సరే వారితో యుద్ధం చేసే వారిని ఏ విధంగా కాపాడుకోవాలని మొత్తం కార్యాచరణ చేస్తారు. ఎవరు? కౌరవులు. అదంతా చర్చ జరిగిన తర్వాత యుద్ధంలోకొస్తారు పాల్గొనడం కోసం, యుద్ధం చేయడానికి. కానీ ఇక్కడ ఇదంతా ఈ యొక్క సంభాషణ జరిగిన తర్వాత, యుద్ధంలోకొచ్చిన తర్వాత దుర్యోధనుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సేనా బలం నడుపుట కొరకై విశేషంగా కొంతమంది ఇక్కడున్నారని తన గురువుతోని చెప్తున్నాడు. ముందే ఇదంతా డిస్కషన్ జరిగింది గదా! యుద్ధం ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ఉండాలని. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు చెప్పింది కాదు, నువ్వు చెప్పేది కాదు. ఇప్పుడు నేను నీతో చెప్తాను, నువ్వు విను అని ఇక్కడ దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో అంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక గురువు మాట శిష్యుడు వినాలా? లేకపోతే శిష్యుడి మాట గురువు వినాలా? ఎవరు వినాలి? గురువే వినాలి గదా! శిష్యుడే వినాలి గదా! కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. అంటే ఈయన యొక్క అహంకారం ఎట్లా ఉందంటే, నేను ఎవరి మాట వినను, నేను చెప్పిందే వినాలి అని ఇక్కడ మనం గుర్తించవచ్చు. అంటే ఇంకో విధంగా చూస్తే కూడా దుర్యోధనుడు ఒక మొత్తం అదంతా పర్యవేక్షిస్తున్నాడన్నమాట. యుద్ధంలో ఉన్న ప్రతీది గూడా పర్యవేక్షిస్తున్నాడు. ఎవరెవరున్నారు, ఎవరెవరు వాస్తవానికి ఇలా పరీక్షించడం గూడా కరెక్టే. ఒక విధంగా చూస్తే ఏంటంటే, ఈళ్ళంతా శత్రువులు. ఇప్పుడు చూడండి, మన ఒక దేశాన్ని తీసుకుంటే దాని చుట్టూ శత్రువులే ఉంటే అక్కడ మనశ్శాంతిగా ఉంటారా ప్రజలు? ఉండరు. కానీ ఎప్పుడైతే శత్రువుల్ని మనం అంతమొందిస్తామో, వారిని అందరిని చంపేస్తామో, ఆ దేశమంతా గూడా సుభిక్షంగా ఉంటుంది. అదే విధంగా దుర్యోధనుడు అనుకుంటున్నాడు బయట శత్రువులు ఏమైనా ఉన్నారని. కానీ తన లోపలనే శత్రువులున్నారు. ఏంటిదంటే, కోరిక అనే మహాశత్రువు. దాంతో పాటు కామ, క్రోధ, లోభ, మదమత్సర్యాలు గూడా పుష్కలంగా ఉన్నాయి. ఓన్లీ దుర్యోధనుడే కాదు, మన దగ్గర కూడా అలాంటి శత్రువులున్నారు. కామ, క్రోధ, లోభ, మద మత్సర్యాలన్నమాట. వీటిని నడిపించే డ్రైవర్ ఎవరంటే కోరికలు. మరి ఆ కోరికలను ఏ విధంగా మనము, ఆ శత్రువులు మనం ఎప్పుడైతే తీసేస్తామో మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదంతా మన లోపల ఆ కామ, క్రోధ, లోభ, మద మత్సర్యాలు ఉన్నప్పుడు ఆ దేశం ఏ విధంగా అయితే సంతోషంగా ఉండదో, మన జీవితం గాని, మన మనసు గాని, మన బుద్ధి కూడా ఎప్పుడు కూడా చంచలత్వ స్వభావమే ఉంటుంది. కోపము, క్రోధము ఇవన్నీ కూడా వెంబడే వస్తుంటాయి. ఎప్పుడైతే వీటి శత్రువులను మనం గమనించి ఈ శత్రువుల పట్ల మనం జాగ్రత్తగా ఉంటే
మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ దుర్యోధనుడు అవన్నీ చూసట్లేదన్నమాట. అక్కడ గురువుని కించపరుస్తున్నాడు. తన యొక్క బయట శత్రువులు ఉన్నారనుకుంటున్నారు కానీ, తిన లోపలనే శత్రువులున్నారని గమనించట్లేదు. సో, మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న శత్రువులను మనం గమనిస్తామో, మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.